గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు వింటెక్ కంప్యూటర్స్. సో ఈ కంప్యూటర్ సేల్స్కి సంబంధించిన బిజినెస్ ఓరియంట్స్ ప్రజెంటేషన్ అండి ఇది. సో ఇండిపెండెంట్గా మీరు వింటెక్ కంప్యూటర్స్ తోటి అసోసియేట్ అయ్యి మీరు ఒక ఫ్రీలాన్సింగ్ బిజినెస్ని మీరున్న ప్లేస్ నుంచి ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇదొక ప్రజెంటేషను. దీంట్లో ఇన్డెప్త్గా మీకు ఈ బిజినెస్ ఎలా చేసుకోవాలి, ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, అసలు ఏంటి వింటెక్ కంప్యూటర్స్ బిజినెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్. సో కంపెనీ అండ్ మా గురించి తెలుసుకోవాలండి. సో నా పేరు హేమంత్ కుమార్ పాపని, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ దిస్ కంపెనీ. సో వింటెక్ కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2019లో స్టార్ట్ అయింది. ఇట్స్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో హైదరాబాద్ బేస్డ్ అవుట్ కంపెనీ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్ చేస్తుంది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. సో ఒకసారి కంపెనీ జర్నీ గురించి చూసుకున్నట్టయితే 2009లో ఇది ఒక ప్రొప్రైటర్షిప్ కన్సర్న్లో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి 2 పీపుల్ తోటి స్టార్ట్ అయిందండి. తర్వాత ఇది 2014 ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్గా 2014లో 10+ టీమ్, అంటే 10+ స్టాఫ్ తోటి పార్ట్నర్షిప్గా కన్వర్ట్ చేయడం జరిగింది. తర్వాత 2019లో ఫుల్ ఫ్లెడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఇది కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, అంటే కంపెనీ ఎక్స్పీరియన్స్ ఏంటి, కంపెనీ ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉందని చెప్పడానికి ఈ ప్రజెంటేషన్స్. సో ఇక్కడ పిక్లో ఉన్నది మన కంప్లీట్గా హైదరాబాద్ టీం అండి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో మీకు సపోర్టింగ్గా ఉండే సేల్స్ టీం కావచ్చు, సర్వీస్ టీం కావచ్చు, బ్యాక్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్కి సంబంధించిన కంప్లీట్ వింటెక్ కంప్యూటర్స్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ టీమ్ అండి ఇది. సో ఇక్కడ బిజినెస్ పార్ట్ టైమ్గా చేయాలి, ఫ్రీలాన్సర్గా చేయాలి, లేకపోతే మీ మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్స్ లెవెల్ నుంచి, మీ స్టేట్ నుంచి బిజినెస్ చేయాలి అంటే ఎలా, ఎవరికి ఈ బిజినెస్ సెట్ అవుతుంది అనేసి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఇది సింపుల్గా మీరున్న ప్లేస్ నుంచే మీ మొబైల్ త్రూగా, సోషల్ మీడియా త్రూగా అండ్ మీ షాప్స్ నుంచి, మీరు చేసే బిజినెస్ ప్లేసెస్ నుంచి మీరు ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. సో పర్సన్ ఎవరికైతే ఒక 10 to 15 మినిట్స్ టైం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక 10 to 15 మినిట్స్ టైం స్పెండ్ చేయగలిగిన వాళ్ళు ఈ బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు. ఎవరికైతే మీరు ఎగ్జిస్టింగ్ చేసే జాబ్ కాకుండా అడిషనల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ చూస్తున్నారో వాళ్ళు ఈ బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్స్కి రిలేటెడ్ కాబట్టి ఆల్రెడీ మీరు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఎవరైతే కంప్యూటర్ గురించి బేసిక్గా తెలిసినా, లేకపోతే స్మార్ట్ ఫోను, మొబైల్, యాప్స్ అంటే ఏంటి, కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటి, బేసిక్ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే లోకల్లో కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయో, అంటే ఇప్పుడు మన ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు, కొంచెం సోషల్ నెట్వర్కింగ్ మీ ఊర్లో మండల్ లెవెల్లో కొంచెం నెట్వర్క్ ఎక్కువ ఉంటే ఈ ప్రోడక్ట్స్ అనేది రిఫర్ చేసేసి ఆ, మనం ప్రమోషన్స్ చేసి తద్వారా అడిషనల్ ఇన్కమ్ అనేది ఆపర్చునిటీ మనం చేసుకోవచ్చు ఇది. సో ఎవరికైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ మండల్ లెవెల్లో సిఎస్సి, అంటే బ్యాంకుకి సంబంధించిన కస్టమర్ సపోర్ట్ సెంటర్స్, క్యాష్ డిపాజిట్ సెంటర్స్, ఆన్లైన్ సర్వీసెస్, జిరాక్స్ సెంటర్స్, నెట్ సెంటర్స్, మొబైల్కి సంబంధించిన సేల్స్ సర్వీస్ పాయింట్స్, సెల్ పాయింట్స్, బస్సు ట్రైన్ టికెట్ బుకింగ్ సెంటర్స్, లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అండ్ ఏదైనా చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ అనేది మీ ప్లేస్ నుంచే చేసుకోవచ్చు. సో అండ్ ఇది మనము కంప్యూటర్ సేల్స్ చేసి హైదరాబాద్ నుంచి డిస్ట్రిక్ట్స్కి, మండల్ లెవెల్కి పంపిస్తాం కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ డిపోకి ఎవరైతే కొంచెం నియర్ బై ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ చేసుకోవచ్చు. డిపో ఉంది అంటే ఆబ్వియస్గా మీకు మీరు ఒక టౌన్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుందండి. సో వింటెక్ కంప్యూటర్స్ హైదరాబాద్ నుంచి ప్రజెంట్గా మనం చేస్తున్న సర్వీసెస్ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ సేల్స్, కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ రిపేర్స్, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ సేల్స్, కంప్యూటర్ ఏఎంసీ కాంట్రాక్ట్స్ అండ్ ఐటీ నెట్వర్కింగ్, అంటే కంపెనీస్కి సంబంధించిన
ఇయర్లీ పేమెంట్ చేసి ఏఎంసీ కాంట్రాక్ట్ తీసుకోవడము, దానికి సంబంధించిన నెట్వర్కింగ్ సెటప్ ఇవన్నీ మనం చేస్తాము. సో రీఫర్బిష్ ల్యాప్టాప్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ కమింగ్ ఎఫ్ఏక్యూ ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఒక ఐటీ కంపెనీ లేదా ఏదైనా పెద్ద కంపెనీ ఒక 2 to 3 years నీట్ కండిషన్లో యూస్ చేసి వాళ్ళు మళ్ళీ కొత్త కంప్యూటర్స్కి అప్గ్రేడ్ చేసుకుంటారు కదా ల్యాప్టాప్స్. సో వాళ్ళందరూ బల్క్లో తీసేస్తారనమాట డివైజెస్. సో వాటిని రిఫర్బిష్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ అంటాం యూజువల్గా. సో అవి మనము సేల్ చేస్తాం అనమాట ఎక్స్క్లూజివిటీగా. ఓకే, వింటెక్ కంప్యూటర్స్ గురించి తెలుసుకున్నారు అండ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ మనం ఏమేమి ఇస్తాం అనేది చూసారు. సో ఇక్కడ మీకేంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేసి అంటే, సో కంప్యూటర్స్ అనేది మనకు డైలీ ఎసెన్షియల్ అండి మన లైఫ్లో ఇప్పుడు. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత కంప్లీట్గా అన్ని సర్వీసెస్, బ్యాంక్స్ అవ్వచ్చు, ఫుడ్ డెలివరీ అవ్వచ్చు, ప్రతిదీ కంప్యూటర్స్ రిలేటెడ్, మొబైల్ రిలేటెడ్ తోటి ఆన్లైన్ అయిపోయింది. సో ఎవరైనా జాబ్ చేసుకోవాలన్నా, స్టడీ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ఐటీ అండ్ కంప్యూటర్స్తో ఉంది కాబట్టి మనకు ఈ కంప్యూటర్ సేల్స్ అనేది, కన్జంప్షన్ అనేది చాలా పెరిగింది. సో టెక్నాలజీ ఎట్లయితే అప్డేట్ అవుతుందో, సో ఆ టెక్నాలజీ బిల్డ్ చేయడం కంప్యూటర్ నుంచే చేస్తాం కాబట్టి ఆ, ఈ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ యూజేజ్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీరు ఇక్కడ ఈ స్లైడ్లో చూడొచ్చు, కంప్యూటర్స్ సేల్స్ మార్కెట్ అన్నమాట. ఇది మార్కెట్కి సంబంధించినది. 2019 నుంచి 21 వరకు ఎంత గ్రోత్ ఉంది మార్కెట్లో అనేది ఈ స్లైడ్లో చూడవచ్చు మీరు. సో ఇక్కడ ఐటీ అండ్ కంప్యూటర్స్లో చాలా వేరియంట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. బట్ మీరు యాజ్ ఏ ఫ్రీలాన్సర్ బిజినెస్ పర్సన్గా ఏం చేయొచ్చు, ఎక్కువ హై డిమాండ్ ప్రొడక్ట్స్ ఏం డీల్ చేయొచ్చు అంటే డెస్క్టాప్స్. కొంతమంది అనుకుంటారు డెస్క్టాప్స్ అవుట్డేటెడ్ కదా, అందరు ల్యాప్టాప్స్ వాడుతున్నారు కదా అని. బట్ స్టిల్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్లో డెస్క్టాప్సే వాడతారండి, ల్యాప్టాప్ యూస్ చేయరు. సో డెస్క్టాప్ రిక్వైర్మెంట్ కూడా చాలా హ్యూజ్ ఉంటుంది. అండ్ మనం పిల్లలకు కూడా కొంతమందికి, అంటే కాలేజ్ స్టూడెంట్ లెవెల్లో అయితే ల్యాప్టాప్ ఇవ్వచ్చు. బట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తొందరగా పాడు చేసుకోవడము, లేకపోతే రిపేరింగ్ కాస్ట్ ల్యాప్టాప్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి డెస్క్టాప్ అనేది ఇస్తారు. సో మ్యాక్సిమం దాంట్లో కీబోర్డ్ మౌజ్ అనేది పాడవుతుంటుంది. ల్యాప్టాప్లో కీబోర్డ్ మౌజ్ పాడు చేసుకుంటే సర్వీస్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో డెస్క్టాప్ అయితే ఒక ప్లేస్లో ఉంటుంది, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎదర్ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ కానీ చిన్నది కాబట్టి కింద పడేసుకుంటూ ఉంటారు. కాబట్టి డెస్క్టాప్ యూసేజ్ అనేది స్టిల్ హై డిమాండ్లోనే ఉంది. అండ్ రీఫర్బిష్ ల్యాప్టాప్స్ వచ్చేసి స్టూడెంట్స్ కానీ బిజినెస్ మ్యాన్స్కి కానీ, ఇప్పుడు ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి కొత్తది 50,000 ప్లస్సే ఉంటుంది, అంటే కన్జ్యూమర్ ల్యాప్టాప్. అదే బిజినెస్ మోడల్, ఇప్పుడు రీఫర్బిష్డ్ ఇచ్చేది బిజినెస్ మోడల్ అంటారు. ఆ ల్యాప్టాప్స్ వచ్చేసి కొత్తవి 70-80 థౌజండ్కి తక్కువ ఉండదు. సో ఒక స్టూడెంట్కి లేదా బిజినెస్ మ్యాన్కి, రియల్ ఎస్టేట్, ఎల్ఐసి లాంటి చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి అంత కాస్ట్ పెట్టడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళకు రిఫర్బిష్ ల్యాప్టాప్స్ మనం స్టార్టింగ్ ఒక 10,000 నుంచి ఆఫర్ చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఒక 30,000 వరకు ఉంటాయి. 10 to 30,000 బడ్జెట్ అంటే వాళ్ళు ఈజీగా పర్చేజ్ చేసుకోవడానికి, అఫోర్డ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింటర్స్. సో మీకు తెలుసు, ప్రతి స్కూల్లో పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు అండ్ ఆఫీసెస్లో ప్రింట్స్ తీసుకోవడం అనేది క్వైట్ కామన్గా ఉంటుంది. సో కంప్యూటర్స్తో పాటు ప్రింటర్స్ రిక్వైర్మెంట్, దానికి సంబంధించిన ఫెరిఫెరల్స్ అంటే యాక్సెసరీస్, కంప్యూటర్ ఫెరిఫెరల్స్ యాక్సెసరీస్ కూడా రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. సో ప్రజెంట్ మన అవుట్ రీచ్ వచ్చేసి తెలంగాణ, ఏపీ కంప్లీట్గా మనము సేల్ చేస్తున్నాము. కొన్నిసార్లు మనకు ఆర్డర్స్ కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. సో ప్రజెంట్గా మనం ఎలా మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తున్నాం అంటే త్రూ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ ద్వారా మనం ఎవరైతే పొటెన్షియల్ క్లయింట్స్ ఉంటారో, అంటే ఎవరైతే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ కొనే వాళ్ళకి మనము వాళ్ళని టార్గెట్ చేసి సోషల్ మీడియా నుంచి మనం యాడ్స్ పెడతాం అనమాట. ఈ యాడ్స్ పెట్టేసి అక్కడ నుంచి మనము లీడ్స్ జనరేట్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటాం.
సో ప్రజెంట్గా మనం సేల్స్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఒకటి కస్టమర్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ పంపిస్తారు. వాళ్ళకి మనము ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ నుంచి కొరియర్ ద్వారా మనం ఆ, బస్ బస్ నుంచి కొరియర్ ద్వారా మనం కంప్యూటర్ అనేది డెలివరీ చేస్తాము. సో సెకండ్ ప్రాసెస్లో కస్టమర్ ఒక 10% అడ్వాన్స్ పే చేస్తాడు. మనము మిగతాది కొరియర్ వాళ్ళకి ఇచ్చేసి లైక్ ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా క్యాష్ ఆన్ డెలివరీలో మనం మిగతా అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ చేస్తున్నాము, ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేసి మీకు ఒక డౌట్ వస్తుంది. అంటే మీ రిక్వైర్మెంట్ ఏముంది, మీకు ఇందులో ఆపర్చునిటీ ఎలా వస్తుంది అనేది. సో సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ ఇంట్రెస్ట్, అంటే కస్టమరు ప్రొడక్ట్ నచ్చినా, కాన్ఫిగరేషన్ అంతా ఓకే ఉన్నా కూడా, ప్రైజింగ్ అంతా నచ్చినా కూడా, స్టిల్ కొన్నిసార్లు ఏంటి అంటే కొంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ రీసెంట్గా జరిగే సైబర్ క్రైమ్స్ కావచ్చు, వీటి వల్ల ఏంటంటే ఆ ఫుల్ అమౌంట్ పే చేయడానికైనా, అడ్వాన్స్ అమౌంట్ పే చేయడానికైనా సరే కొంతమంది బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. అంటే సార్ మాకు లోకల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాము, లేదా మీ బ్రాంచ్ ఏదైనా ఉంటే తీసుకుంటాము, లేదా హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకుంటాము, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి అని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ ఫుల్ అమౌంట్ అంటే కస్టమర్ ఏది పే చేయకుండా మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు, కస్టమర్ అక్కడ నుంచి ప్రోడక్ట్ తీసుకోలేదంటే మనకు ఇక్కడ నుంచి పంపించే అమౌంట్ ప్లస్ మనకి వెనక్కి తెచ్చుకునే అమౌంట్ రెండు కూడా, కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ బాక్స్ కొంచెం పెద్ద సైజు ఉంటుంది కాబట్టి చాలా మనకు లాస్ వస్తుంది. అంటే కొరియర్ అమౌంట్, ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ లాస్ వస్తుంది. సో కస్టమర్ ఎట్లయితే మనల్ని నమ్మడో, కస్టమర్ని కూడా మనం ఎక్కడనో విలేజెస్లో ఉన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు. సో మనం కూడా కస్టమర్ని ట్రస్ట్ చేయలేం. సో ఆ రెండు ఇష్యూస్ వల్ల మనము ఈ లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ అనేది అపాయింట్ చేసుకొని వాళ్ళకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది వింటెక్ కంప్యూటర్స్ నుంచి. రైట్. సో ఈ బిజినెస్లో యాజ్ అ బిజినెస్ పార్ట్నర్గా మీ రోల్ ఏముంటుంది, మీరేం చేయాల్సి ఉంటుంది అంటే, ఇప్పుడు మేమైతే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేసి లీడ్స్ జనరేట్ చేస్తున్నామో దాంతోపాటు మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ మీరు కంపెనీకి అండ్ కస్టమర్కి మధ్యలో ఒక రీప్రజెంటేషన్ లాగా ఉంటారు. అండ్ కస్టమర్కి లోకల్లో ఉండే పర్సన్ తోటి ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. సో మీరు కస్టమర్కి అంటే మనం ఇచ్చే ట్రైనింగ్ ద్వారా ప్రోడక్ట్ని అండర్స్టాండ్ చేసుకునే దాంట్లో హెల్ప్ అవుతారు. అండ్ కస్టమరు లోకల్లో ఉండే పర్సన్ మీకు డైరెక్ట్గా తెలిసిన పర్సన్స్ ఉంటారు మోస్ట్లీ, కాబట్టి వాళ్ళు ఫుల్ పేమెంట్ మీ ద్వారా ట్రస్ట్ చేసేయడానికి రెడీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం కంపెనీ కూడా మీతో అసోసియేట్ అవుతుంది కాబట్టి లోకల్లో మీ సపోర్ట్ తోటి బిజినెస్ చేయడానికి మాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆర్డర్ ప్రాసెస్లో అంటే ప్రతి కస్టమర్కి బాక్స్ ప్యాకింగ్ ఎలా చేస్తాము, ఎలా పంపిస్తాము అనేది ఇండివిజువల్గా చెప్పడం కంటే, మీరు లోకల్లో ఉంటారు కాబట్టి మీకు ప్రాసెస్ అంటే డెలివరీ ప్రాసెస్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దట్ మీరు లోకల్లో ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఒక ట్రస్టెడ్ సర్వీస్ సపోర్ట్ అనేది, అంటే ఇప్పుడు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అంటే సార్ మనం తీసుకుంటాము, తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా, ఎవరు చూస్తారు, సపోర్ట్ ఎవరు ఉంటారు, మీరు హైదరాబాద్లో ఉంటారు, అక్కడి వరకు తీసుకొని రావాలా, వారంటీ ఎలా ఇస్తారు, సర్వీస్ ఎలా ఇస్తారు అనే డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు లోకల్లో మీరు రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీ ద్వారా వాళ్ళు ఇమీడియట్గా సర్వీస్ తీసుకోవడానికి, అట్ ద సేమ్ టైము బెస్ట్ క్వాలిటీ ప్రోడక్టు, పేమెంట్స్లో ఈజీ ప్రాసెస్, డెలివరీ ఫాస్ట్గా మీ ద్వారా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఏదైనా కస్టమర్ విలేజెస్లో ఉన్నారు, టీఎస్ఆర్టీసీ బస్ డిపో వాళ్ళకి దగ్గర లేదు అంటే, మీరు మిడిల్లో ఉంటారు కాబట్టి మీ ద్వారా వాళ్ళకి డెలివరీ చేయడానికి మాకు కూడా స్కోప్ ఉంటుంది. సో ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట కంపెనీకి కస్టమర్కి మధ్యలో మీ ద్వారా. ఓకే. సో మీరు ఈ బిజినెస్ చేయడానికి మీరు ఎలా కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీరు ఎలా ఈ బిజినెస్ చేసుకోవచ్చు అంటే, మీకు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా మీకు పొటెన్షియల్ కస్టమర్ అంటే కంప్యూటర్స్ ఎవరికి అవసరం ఉంటుంది, ఎవరికి మీరు సజెస్ట్ చేయాలి అనేది కంప్లీట్గా మనం ట్రైనింగ్ అనేది ఇస్తాము. సో
ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే మొబైల్ ద్వారా మార్కెటింగ్ చేయడము, లోకల్లో మీ షాప్స్, సెల్ పాయింట్స్, సర్వీస్ సెంటర్స్, జిరాక్స్ షాప్స్, కిరాణా షాప్స్ ఇట్లాంటి వాటి నుంచి కూడా మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాము. డిజిటల్ క్యాటలాగ్ అనేది ఒకటి ఇస్తాము. అంటే ఇప్పుడు వాట్సాప్లో మనం పంపించుకోవడానికి, దాంట్లో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం అప్డేట్ చేస్తూ ఉంటాము. అందులోంచి మీరు ఆ, మేము ఇచ్చిన సోషల్ మీడియా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డైలీ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడము, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్లో పోస్ట్ చేయడము, స్టోరీస్, రీల్స్, గ్రూప్స్ ఇవన్నీ ఎలా పోస్ట్ చేసుకోవాలో కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తాము. అండ్ మీ కాంటాక్ట్స్లో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం. ఒకసారి స్టేటస్ పెట్టినామంటే ప్రోడక్ట్ వీడియో చూసి వాళ్ళే అడుగుతారు అంటే ప్రైస్ ఏంటి, ఎక్కడ, ఏంటి అనేది. సో మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి మీరు వాళ్ళకి ఈజీగా ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ చేయొచ్చు. ఎవరికైతే షాప్స్ ఉంటాయో లోకల్లో వాళ్ళకి మేము పోస్టర్స్, బ్యానర్స్ ఇస్తాము. అండ్ లోకల్ ఏరియాలో ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టుకోవడానికి ఆ డిజైనింగ్స్ అవన్నీ కూడా ఇస్తాము, ఫ్లయర్స్ ఇస్తాము. మీరు కావాలంటే న్యూస్ పేపర్లో కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని కస్టమర్స్ని అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో చూస్తున్నారు కదా, ఈ ఇట్లా ఉంటాయి డిజైన్స్ అన్నీ. ఇందులో మా కాంటాక్ట్ నెంబర్ కానీ కంపెనీ లోగో కానీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు క్లయింట్ మీకు అడుగుతారు అంటే ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడ, ప్రైస్ ఎంత, డీటెయిల్స్ ఎంత అని. సో ఆ నాలెడ్జ్ అనేది మీకు ఇస్తాము. సో నంబర్ డైరెక్ట్గా ఉన్నప్పుడు మాకు ఒకవేళ కాల్స్ వస్తే మధ్యలో మీరు చేసిన ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది అండ్ మీ ద్వారా వచ్చిందని ట్రాక్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి సో మీ నంబరు పెట్టుకొనే మార్కెటింగ్ చేసుకోవడానికి మేము అవకాశం ఇస్తాము. మా దగ్గర ఉన్న పర్సన్స్ తోటి మీరు కోఆర్డినేట్ అయ్యి సో అండ్ సో కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి చెప్తే అది మీ అకౌంట్లో వేసేసి ఇమీడియట్గా మీ కమిషన్ అనేది పంపించడానికి ఉంటుంది. సో ఇందులో చిన్న చిన్న A5 సైజు హ్యాండ్ ఫ్లయర్స్, షాప్లో ఇట్లా గ్లాసెస్కి, పార్టిషన్స్కి పెట్టుకోవడానికి పోస్టర్స్, తర్వాత 3x2 సైజు ఫ్లెక్స్ బ్యానర్స్, ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళు బయటికి తీసుకెళ్ళి మీటింగ్స్లో లేదా ఎక్కడన్నా స్టాల్ పెట్టినప్పుడు అక్కడ ప్రమోట్ చేయడానికి 3x6 రోల్అప్ స్టాండ్ ఇలాంటివి రెడీగా ఉంటాయి. ఇవి మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక డౌట్ ఉంటుంది అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి కదా ప్రొడక్ట్స్, మన దగ్గరనే ఎందుకు పర్చేస్ చేయాలి అనేసి ఒక డౌట్ ఉంటుంది. అంటే మన ద్వారానే ఎందుకు పర్చేస్ చేయాలి అంటే సో ఓకే, అమెజాన్లో ప్రొడక్ట్స్ ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్లో పర్చేసింగ్లో చాలా ఇష్యూ అనేది ఉంటుంది. సో ఆన్లైన్ ఒకవేళ చూసుకుంటే ట్రస్ట్ ఇష్యూ అగైన్. ఇప్పుడు మనం లోకల్లో ఉండి ఫోన్లో తెలుగులో మాట్లాడి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కస్టమర్కి పే చేయడానికి కొంచెం డౌట్గా ఉంటుంది. అమెజాన్లో ఏంది అంటే ట్రస్ట్ ఇష్యూ ఉండకపోయినప్పటికీ డివైస్ పర్ఫార్మెన్స్ అంటే ఫోటోలో ఉన్న డివైజు అక్కడ మాట్లాడడానికి ఎవరు ఉండరు దాని గురించి తెలుసుకోవడానికి. అందులో ఉన్న కాన్ఫిగరేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, డెలివరీ తీసుకున్న తర్వాత ఎట్లా పనిచేస్తుంది అనేది డౌట్ఫుల్గా ఉంటారు కస్టమర్స్. అండ్ ఇప్పుడు కంప్యూటర్స్ అనేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్, కొంతమందికి హార్డ్ డిస్క్ స్టోరేజ్ అని, కొంతమందికి ర్యామ్ అని, సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అవసరం ఉంటాయి. సో అమెజాన్లో అది పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు మండల్ విలేజెస్ లెవెల్లో చూసుకుంటే అమెజాన్ డెలివరీ టైం వచ్చేసి 3 to 5 days, కొన్నిసార్లు డెలివరీ కొన్ని చోట్ల ఉండదు, కొన్నిసార్లు ఉన్నా కూడా ఎక్కువ రోజులు పడుతుంది. సో ఆ ప్రాబ్లం మన దగ్గర ఉండదు. అండ్ ఫియర్ ఆఫ్ డ్యామేజెస్, ఇప్పుడు కొరియర్లో బాక్స్ మనం అమెజాన్ వచ్చినా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఫస్ట్ పే చేసిన తర్వాతనే బాక్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో డ్యామేజెస్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో చాట్ చేస్తూ కూర్చోవడం తప్ప మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడడానికి ఎవరు అవైలబుల్గా ఉండరు. అండ్ మన లాంగ్వేజ్లో లోకల్గా మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు అనేది దాంట్లో కష్టం అవుతుంది. సో కాబట్టి మన దగ్గర అనేది లోకల్లో మనం అవైలబుల్గా ఉంటాం, వాళ్ళకు ట్రస్ట్ ఇష్యూ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో డైరెక్ట్గా మాట్లాడతారు, మీన్స్ మీ మీ త్రూగా మాతో డైరెక్ట్గా మాట్లాడి ఐదర్ పర్చేస్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, కాన్ఫిగరేషన్లో ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా, ఏదైనా ఆఫ్టర్ పర్చేసింగ్ ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా డైరెక్ట్గా మేము వీడియో కాల్లో కానీ నార్మల్ కాల్లో కానీ ఎనీ డేస్కు టీమ్ వ్యూవర్ అని ఆన్లైన్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాని త్రూగా ఇమీడియట్గా కస్టమర్కి సొల్యూషన్ ఇవ్వడానికి మన దగ్గర సర్వీస్ పీపుల్ అనేది రెడీగా ఉంటారు. అండ్ ఈ రీజన్స్ వల్ల ఏంటి అంటే
మన దగ్గర పర్చేజ్ చేసుకోవడానికి అండ్ కంపెనీ తోటి మీరు టైఅప్ అయితే మీకు ఒక చిన్న షాప్ ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ ఒక అవుట్ రీచ్ అంటే ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది దీని ద్వారా. సో కంప్యూటర్స్ అనేవి రెగ్యులర్గా అందరికీ అవసరమే కదండి డే టు డే లైఫ్లో. సో కంపెనీ నుంచి మీకు ఏం సపోర్ట్ ఇస్తాము అంటే డే టు డే అనేది ఫస్ట్ మీరు బిజినెస్ పార్ట్నర్ అసోసియేట్గా జాయిన్ అయిన తర్వాత మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటారు వింటెక్ కంప్యూటర్స్కి సంబంధించిన దాంట్లో మీకు డైలీ మీరు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాము. టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక 4 మెంబర్స్ కంపెనీ నుంచి ఎప్పటికీ రెడీగా ఫోన్లో అందుబాటులో ఉంటారు. మీకు మీరు పెట్టిన సోషల్ మీడియా బ్యానర్స్ అడ్వర్టైజ్మెంట్ నుంచి వాళ్ళకు స్పెసిఫికేషన్ కానీ కాన్ఫిగరేషన్ వైజ్గా లేకపోతే ప్రైస్ వైజ్గా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మా వాళ్ళు మీకు సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అండ్ డెమో వీడియోస్ అంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత బ్యానర్స్ అవన్నీ ఎలా పెట్టుకోవాలి, కస్టమర్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మీకు డైలీ డైలీ దాంట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్రూ వీడియోస్ మెసేజెస్ పంపిస్తూ ఉంటాము. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కస్టమర్ పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ అనేది పంపించడానికి టీం ఉంటారు. ఇన్స్టలేషన్ సెటప్ అంటే ఇప్పుడు మన దగ్గర తీసుకున్న కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్లీట్గా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ కానీ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ వేసి ఇవ్వడము, ఆ, దానికి కావాల్సిన బిల్స్, పేమెంట్ గేట్ ఎవరైనా క్రెడిట్ కార్డులో ఈఎంఐ కావాలి లేకపోతే ఆన్లైన్ పేమెంట్ చేస్తాము. సో ఇవన్నీ హెల్ప్ ఇంక్లూడింగ్ వారంటీ సపోర్ట్ ఆ గ్రూప్ నుంచి మీకు ఎప్పటికప్పుడు సపోర్ట్ అనేది కంపెనీ నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది మీరు బిజినెస్ చేసుకోవడానికి. సో ఓకే, అంతా బాగానే ఉంది. అసలు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎంత ఇస్తారు, ఎంత కమిషన్ వస్తుంది మేము సేల్ చేస్తే అంటే యూ విల్ గెట్ ద ఇన్స్టెంట్ పేమెంట్ ఫర్ యువర్ రిఫరల్స్ ఆన్ సేల్. అంటే టోటల్ ఏదైతే ప్రోడక్ట్ కస్టమర్ పే చేస్తాడో దాంట్లో నుంచి మీకు ఒక 2 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి ఐబీపీ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్స్ అని, ఏబిపి అసోసియేటెడ్ బిజినెస్ పార్ట్నర్స్ అనేది. సో దీని ద్వారా కస్టమర్ ఎంతైతే పే చేస్తే అందులో నుంచి మీకు ఒక 8% 10% అని 2 మోడల్స్ ఉన్నాయి. సో ఇది సేల్ అమౌంట్ అంటే బిల్ అమౌంట్ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక 10,000 పెట్టి కంప్యూటర్ కొన్నాడు లేదా 20,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నాడు. అందులో 8% అంటే 800, 10% అంటే 1,000 రూపీస్ కస్టమర్ పే చేసిన వెంటనే మీకు డెలివరీ అవ్వకపోయినా డెలివరీ డిలే ఉన్నా సరే ఆ, మీ అమౌంట్ అయితే కస్టమర్ పే చేసిన ఇమ్మీడియట్గానే ట్రాన్స్ఫర్ చేసేస్తాం మేము. సో ఈ ఐబీపీ ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరికి సెట్ అవుతుందంటే ఫ్రీలాన్సర్స్ హూ కెన్ డూ రిఫరల్ బిజినెస్. అంటే మీరు ఒక జాబ్ చేసుకుంటున్నారు లేదా ఏదైనా వేరే బిజినెస్ చేసుకుంటున్నారు బట్ మీకు షాప్ లాంటిది ఏం లేదు అంటే సింపుల్గా మీరు ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్గా టైఅప్ అయ్యి మా వాట్సాప్ గ్రూప్లో ఉండి డైలీ దీంట్లో వచ్చే సోషల్ మీడియా పోస్టర్స్ వీడియోస్ మీ వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ బిజినెస్ వచ్చినప్పుడు మా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అమౌంట్ అయిపోయగానే మీకు ఆ 8% అనేది ఇచ్చేస్తాం. అడిషనల్గా మీకు టైం ఉంటుంది, మీరు లోకల్లో మీ ఆఫీసెస్లో కానీ స్కూల్స్ కాలేజెస్లో ఏదైనా వెళ్ళి కంప్యూటర్స్ వాళ్ళకి కావాల్సిన ల్యాప్టాప్స్ ఏదైనా బిజినెస్ జనరేట్ చేయగలిగితే ఇంకా అడిషనల్ దానికి ఇన్సెంటివ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో సెకండ్ది వచ్చేసి ఏబిపి అంటే అసోసియేట్ బిజినెస్ పార్ట్నర్స్. ఇప్పుడు ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్టుగా దీంట్లో 10% ఇస్తాం. ఎవరికి ఇస్తామంటే పీపుల్ హూ హ్యాస్ లోకల్ షాప్స్. అంటే మీకు ఫస్ట్లో మనం చెప్పుకున్నట్టుగా బ్యాంక్ సర్వీస్ సెంటర్స్ కానీ జిరాక్స్ షాప్స్ కానీ మొబైల్ సెల్ పాయింట్స్ రిపేర్ పాయింట్స్ మీ సేవ ఈ సేవా సెంటర్స్ తర్వాత బ్యాంక్ సర్వీస్ సెంటర్స్ ఇట్లాంటిది ఏదైనా ఒక చిన్న షాపు మీ ఏరియాలో మీకు ఉన్నట్టు కనుక అయితే మీకు 10% అనేది ఇస్తాము. అసోసియేట్ బిజినెస్ పార్ట్నర్గా మీకు ఒక హైదరాబాద్ మీరు వచ్చి ఒక ఎంఓయు చిన్న అగ్రిమెంట్ టైప్ చేసిస్తాము. మీకు బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే దానిపైన ఒక 1 డే ఆఫ్లైన్ వర్క్ షాప్ అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మీకు ఒక హాఫ్ డే కంప్లీట్గా మీకు ఒక ఎగ్జిక్యూటివ్ అనేది కంప్లీట్గా ఈ మోడల్ అనేది ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీకు అడ్వర్టైజింగ్ మెటీరియల్ అంటే అడ్వర్టైజింగ్ మెటీరియల్ మీకు వచ్చినప్పుడు
దానికి సంబంధించిన ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఒక డెమో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ షాప్లో పెట్టి కస్టమర్స్కి చూపించడానికి. సో అట్లా ఎంఓయూ చేసుకున్న వాళ్ళకి 10% అనేది ఇస్తాము. అండ్ ఇక్కడ మీకు ఫోటోలో చూస్తున్నట్టుగా ఒక ఐడి కార్డు కూడా క్రియేట్ చేసి ఇస్తాము. అండ్ ఒక ఎంఓయూ అగ్రిమెంట్ ఇస్తాము. దాంతోపాటు అడిషనల్గా ఇప్పుడు మేము వింటెక్ కంప్యూటర్స్ నుంచి సోషల్ మీడియా త్రూగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ త్రూగా ఎక్కడైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్కెటింగ్ చేస్తామో అప్పుడు మాకు కొన్ని లీడ్స్ వస్తాయి. లీడ్స్ వచ్చినప్పుడు అంటే లోకల్ పర్సన్గా మీరు వాళ్ళని కన్వర్ట్ చేయడం ఈజీగా ఉంటుంది, మీకు మాట్లాడడం మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి. అట్లాంటి లీడ్స్ కూడా సీరియస్గా ఎవరైతే ఈ బిజినెస్ టేకప్ చేసి చేస్తున్నారో వాళ్ళకి మా సైడ్ నుంచి కొన్ని లీడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంతకుముందు చెప్పినట్టుగా అడిషనల్ కమిషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ అంటే ఇప్పుడు కొన్ని ఏదైనా ఫెస్టివల్ సీజన్లో ఆఫర్స్ ఇట్లాంటివి వస్తాయి. అప్పుడు మీరు టార్గెట్స్ అనేది కొంచెం ఎక్కువ చేసుకుంటే మీకు అడిషనల్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ తర్వాత ఇంకా ఎక్కువ కమిషన్ కానీ స్కూల్ కాలేజెస్లో వెళ్ళి ఏదైనా పెద్ద ఆర్డర్స్ తీసుకున్నప్పుడు మీకు అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇందులో చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది పేమెంట్ చేసినవి స్క్రీన్ షాట్స్ అండ్ వాళ్ళ కమిషన్ అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తామో. సో కస్టమర్ పే చేసిన వెంటనే మీ గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టేస్తాము. మీ కమిషన్ అమౌంట్ కూడా వెంటనే మీకు పే చేయడం జరుగుతుంది. అంటే ఈ బిజినెస్ మీరు ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక వాట్సాప్ గ్రూప్లో మేము మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. దానికి ముందు ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడ ఏ ప్రాంతం ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది డీటెయిల్స్ తెలియాలి కాబట్టి ఒక గూగుల్ ఫామ్ అనేది ఇస్తాము. ఆ ఫార్మాట్లో మీరు మీ నేము వాట్సాప్ నంబరు షాప్ ఉంటే షాప్ అడ్రస్ పిన్ కోడ్ అడ్రస్ సో విజిటింగ్ కార్డ్ ఆర్ షాప్ ఫోటో బిజినెస్ వాళ్ళకి లేదు అంటే ఇండివిజువల్ పర్సన్స్ ఇండివిజువల్ ఫోటో పెట్టొచ్చు. గూగుల్ మ్యాప్ లొకేషన్ అంటే లీడ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మాకు మీరు ఎక్కడో తెలియాలి కాబట్టి గూగుల్ మ్యాప్ లొకేషను ఆధార్ అండ్ పాన్ ఎంఓయూ అగ్రిమెంట్ చేసే వాళ్ళకి సపరేట్గా షాప్ ఫోటో అండ్ విజిటింగ్ కార్డ్ ఇలాంటివి ఉండాలి. అవి పెట్టేసి మీరు ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది మాకు. దానికి సంబంధించిన లింక్ మీకు షేర్ చేస్తాం. సో వాట్ ఈస్ క్యాటలాగ్ అంటే ఇప్పుడు మేము ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ చేస్తున్నామో వాటికి సంబంధించిన క్యాటలాగ్ అనేది మీకు ఇస్తాను చెప్పాం కదా. ఇట్లాంటి క్యూఆర్ స్టిక్కర్ అనేది మీరు ఫోన్ నుంచి స్కాన్ చేసినప్పుడు ఏవైతే కంప్లీట్గా డెస్క్టాప్స్ ల్యాప్టాప్స్ అవైలబుల్గా ఉన్నాయో అంటే లైవ్లో ఆ రోజు ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి సేల్కి అనేది మీకు అందులో కనిపిస్తుంటుంది. డైలీ అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది, స్కానర్ సేమే ఉంటుంది మీకు. సో దాంట్లో మీకు కంప్లీట్గా కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ డీటెయిల్స్ ఫొటోస్ వీడియోస్ కొన్ని వాటికి అక్కడ నుంచి యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. అంటే ప్రోడక్ట్ వీడియో కొంతమంది ప్రోడక్ట్ చూస్తాను అంటారు కదా ఎలా ఉంది అనేది, దానికి సంబంధించిన డీటెయిలింగ్ వీడియో కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఆ క్యాటలాగ్ అనేది మీరు ఇంకా డైలీ యూస్ చేసుకోవచ్చు అంటే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూడడానికి. సో ఇవి ఇట్లా క్యాటలాగ్లో వచ్చేసి ఇట్లా డెస్క్టాప్ పీసెస్ ల్యాప్టాప్ పీసెస్ ఇవి ల్యాప్టాప్స్. సో ప్రింటర్స్ మ్యాక్ బుక్స్ ఏవేవి ఉన్నాయో దాంట్లో దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్స్ అయితే దాంట్లో ఫ్రీ ఐటమ్స్ ఏమున్నాయి అది ఎవరికి సూట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే బెస్ట్ సూటబుల్ ఫర్ అని కింద మల్టీమీడియా ఆఫీస్ ఎవ్రీడే యూజ్. సో అది ఎవరికి యూజ్ అవుతుంది కంప్యూటర్ ఎక్కువ ప్రైస్ ఎంత దాంతో ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి అనేది మీకు క్లియర్గా దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో ఎఫ్ఏక్యూస్ అంటే డౌట్స్ ఉంటాయి కొంతమందికి బిజినెస్ చేసుకోవడానికి. రిఫర్బిష్ ల్యాప్టాప్స్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ ఇప్పుడు విప్రో కానీ ఇన్ఫోసిస్ కానీ జెన్పాక్ట్ లాంటి కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఒక 500 1000 ల్యాప్టాప్స్ వాళ్ళ ఎంప్లాయ్ కోసం తీసుకుంటారు. సో వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్ వాళ్ళకు ఒక 2 to 3 years యూస్ చేయాలని ఉంటుంది, తర్వాత వాళ్ళు కొత్త కాన్ఫిగరేషన్కి అప్గ్రేడ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఒక ల్యాప్టాప్ లైఫ్ వచ్చేసి 10 years వరకు ఉంటుంది మినిమం బిజినెస్ మోడల్ ల్యాప్టాప్. సో వాళ్ళు యూస్ చేయడము మ్యాక్సిమం ఒక 2 years 3 years వారంటీ ఉన్న వరకే వాళ్ళు యూస్ చేసేసి అవన్నీ కంప్లీట్గా మళ్ళీ కంపెనీకి డెల్కి కానీ హెచ్పికి కానీ లెనోవోకి కానీ రిటర్న్ చేసేస్తారు. సో ఆ ల్యాప్టాప్స్ అన్నీ మనం బల్క్లో తీసేసుకొని వాటికి సంబంధించిన ఏదైనా అప్గ్రేడేషన్స్ ఉంటే చేసి వాటిని మళ్ళీ రీకండిషన్ పెట్టేసి మన సైడ్ నుంచి దానికి ఒక ప్రాపర్గా వారంటీ ఇన్స్టలేషన్ అంతా చేసేసి మనం మళ్ళీ సేల్ చేయడం జరుగుతుంది. వాటిని రీఫర్బిష్ ల్యాప్టాప్స్ అంటారు.
రిఫర్బిష్ ల్యాప్టాప్స్ ఆర్ హౌ ఓల్డ్ అంటే ఎంత ఓల్డ్ ఉంటాయంటే ఇందాక చెప్పినట్టుగా 2 to 3 years ఐటీ కంపెనీస్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా సింపుల్గా నీట్గా యూజ్ చేస్తారు కాబట్టి దానికి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ పాడైపోవడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండదు. ఏమేం బ్రాండ్స్ ల్యాప్టాప్స్ ఉంటాయని అడుగుతారు చాలామంది. సో మన దగ్గర డెల్, హెచ్పి, లెనోవో రిఫర్బిష్ ల్యాప్టాప్స్ ఉంటాయి. అండ్ యాపిల్ మ్యాక్బుక్స్ కూడా ఉంటాయి, ప్రింటర్స్ కూడా ఉంటాయి. కంప్లీట్గా డెస్క్టాప్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ 3 years వారంటీతో ఉంటాయి. ల్యాప్టాప్స్ అన్ని రిఫర్బిష్ ల్యాప్టాప్స్ ఉంటాయి. కస్టమర్కి ఎవరికైనా కావాలి అంటే కొత్త ల్యాప్టాప్ అంటే బడ్జెట్ ఉంది అంటే కొత్తది కూడా ప్రొవైడ్ చేసి ఇస్తాము. ఈజ్ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఫర్ కస్టమర్స్ టు బై అంటే ఎస్ ఉంటుంది ఈఎంఐ. బట్ కస్టమర్ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటే మన దగ్గర పేమెంట్ గేట్వే ఉంటుంది వింటెక్ కంప్యూటర్స్ది. అక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసేసి పేమెంట్ చేసిన తర్వాత కస్టమర్ దాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. సో బ్యాంక్ నుంచి డైరెక్ట్ ఈఎంఐ, బజాజ్ మీ ఈఎంఐ అయితే ఉండదు, ఎందుకంటే ప్రోడక్ట్ వాల్యూ చిన్నది కదా. అండ్ రిఫర్బిష్ ల్యాప్టాప్స్కి ఈఎంఐ ఉండదు. మన దగ్గర ఏదైతే క్రెడిట్ కార్డ్ ఉందో దాంట్లో రిఫర్బిష్ ల్యాప్టాప్కి కానీ డెస్క్టాప్కి కానీ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. సో హౌ టు చెక్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్. సో ఇందాక చూపించిన క్యూఆర్ కోడ్ నుంచి క్యాటలాగ్ లింక్ ద్వారా ఎవ్రీడే మీ గ్రూప్లో పెట్టేస్తూ ఉంటాం ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. దాని నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. వాట్ ఈస్ వారంటీ ఫర్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్? సో ఆల్ బ్రాండెడ్ డెస్క్టాప్ కమ్స్ విత్ 3 years వారంటీ, కంపెనీ వారంటీ ఉంటుంది వాటికి. రీఫర్బిష్ ల్యాప్టాప్స్ 1 year వచ్చేసి మనం సర్వీస్ వారంటీ ఇస్తాము. అండ్ ఒక 1 month రీప్లేస్మెంట్, అంటే కస్టమర్కి కాన్ఫిగరేషన్ నచ్చకపోయినా లేకపోతే ప్రోడక్ట్ నచ్చకపోయినా ఇంకేదైనా ఇష్యూస్ వల్ల ఆ, వద్దనుకున్న రీప్లేస్మెంట్ అంటే ఆ ఆ ప్రోడక్ట్ ప్లేస్లో ఇంకొక ప్రోడక్ట్ కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. డెస్క్టాప్స్కి 3 years కంపెనీ నుంచి వారంటీ వస్తుంది. ఈస్ దేర్ ఎనీ ట్రైనింగ్ అవైలబుల్ ఫర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటే ఎస్, వీఆర్ ఆఫరింగ్ 2 types ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటుందండి. మీకు కావాల్సిన ట్రైనింగ్ కంప్లీట్గా మీరు వాట్సాప్ గ్రూప్ నుంచి డే టు డే మీరు అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర నుంచి తీసుకోవచ్చు, సేల్స్ చేయడానికి కానీ సర్వీస్లో కానీ. అండ్ మీరు మీకున్న టైంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు పర్టికులర్గా దీనికోసమనే కాకుండా మీరు హైదరాబాద్కు వింటెక్ కంప్యూటర్స్ ఆఫీస్కి వచ్చి హెడ్ ఆఫీస్లో మా సేల్స్ వాళ్ళతోటి సర్వీస్ వాళ్ళతో కూర్చొని దీని గురించి కంప్లీట్గా మీరు 1 day ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఎవరైతే 10%లో ఉన్నారో వాళ్ళు ఎలాగో ఎంఓయూ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు రావాల్సి ఉంటుంది. లేదు 8%లో చేయాలనుకునే వాళ్ళు కూడా ఒకసారి ఆఫీస్ చూసుకోవడానికి కానీ నన్ను కలవడానికి కానీ ప్రొడక్ట్ ట్రైనింగ్ తీసుకోవడానికి కానీ హైదరాబాద్ రావచ్చు. సో వింటెక్ కంప్యూటర్స్ నుంచి ఇంకా ఏం ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి బిజినెస్కి అంటే ఇప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్, అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే మీరు కానీ మీ పిల్లలు కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 10th, ఇంటర్, డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారు, జాబ్ లేదు అంటే ఈ కంప్యూటర్ ఫీల్డ్లో ట్రైనింగ్ మనం మన మెంబర్స్ కోసం ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక జాబ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాము. ఎవరైతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా సర్వీసు, సేల్స్, బిజినెస్ ఆపరేషన్స్ ఎలా చేసుకోవాలనే దానిపైన మనం కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి లోకల్లో ఈ వింటెక్ కంప్యూటర్స్కి సంబంధించిన ఫ్రాంచైజీ లాగా బిజినెస్ పెట్టి దాన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి అనే దానిపైన మనం ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రాంచైజీ పెట్టుకోవడానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం. సో మీకు డౌట్స్ ఏదైనా ఉంది అంటే మీకు సపోర్ట్ నంబర్స్ ఇస్తాము. ఆ సపోర్ట్ నంబర్స్కి కాల్ చేసి ఈ ప్రజెంటేషన్లో నేను ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా ఇంకా మీకు ఏం డీటెయిల్స్ ఏం కావాలనేది మీరు మీ క్లారిఫికేషన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎలా కొలాబరేట్ అంటే మనం జాయిన్ ఎలా అవ్వచ్చు యాజ్ అ బిజినెస్ పార్ట్నర్గా అంటే మీకు ఇచ్చిన సపోర్ట్ నంబర్ నుంచి గ్రూప్లో యాడ్ చేస్తాము. సో ఫస్ట్ మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం కదా, పేరు, ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత మిమ్మల్ని ఈ కంప్యూటర్ ఇప్పుడు రైట్ సైడ్లో చూపించిన కంప్యూటర్ సేల్స్ పార్ట్నర్స్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మేము యాడ్ చేస్తాము. అక్కడ నుంచి మీకు అన్ని డే టు డే ఇన్ఫర్మేషన్స్ అనేది అన్నీ వస్తాయి. సో కాంటాక్ట్ నంబర్స్ ఇక్కడ సభా అండ్ రఘు అని మా సపోర్ట్ టీం వీళ్ళు.
మీకు 8%కి 10% సంబంధించిన డీటెయిల్స్, సో ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మీకు ఇన్ డెప్త్గా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు మండే టు సాటర్డే మార్నింగ్ ఒక 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఇంకా ప్రాసెస్ గురించి మిగతా డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఇది ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.